ఈ విషయాన్ని చెప్తాం. నిత్యం సా పద్మహస్త అనండి. నిత్యం సా పద్మహస్త ప్రసన్న మమ సర్వదా సర్వదా ఎల్లప్పుడు పరాంకుశోపాశమపేతి ముత్రాం కరైర్వహంతీం కమలాసహస్రాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాజ్ఞాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే హస్తే ధవళతరాం శివగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమయ్యం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం విష్ణోత్రేసకీం దేవీం నమాం విచ్యుతవల్లభాం ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో Grande, sopra per tanti. भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरे प्रसीदमह्यम् ओम श्रद्धां दायामि ओम त्रिभंगिने नमः आभरणान्तरं पुष्पं समर्पयामि हरिद्रादि चूर्णामन्त्रम् ओम वनमाल्ये नमः पुष्पे पूजयामि। फूल लेकर मैं एक आप अंदर जाइए, दोनों अंदर जाइए। ओम श्रीवत्स कौस्तुभधराय नमः ओम यशोदावत्सलाय नमः ओम हरे नमः ओम चतुर्भुजा चक्रासनदा शंकाद्युदाय नमः ओम देवकी नंद
नीलाञ्जनाय नमः ओम श्रीशाय नमः ओम नंदगोप्यात्मजाय नमः ओम यमुनावेगसंहारिणे नमः ओम सर्वपालकाय नमः ओम अजाय नमः ओम निरंजनाय नमः ओम कामजनकाय नमः ओम कन्यलोचनाय नमः ओम मधुग्ने नमः ओम मधुरानाथाय नमः ओम द्वारकानायकाय नमः ओम बलिने नमः ओम वृंदावन नमः ओम जगन्नाथाय नमः ओम श्री कृष्णाय नमः हरे नमः हरे नमः हरे नमः शारयाक्षतां स्वेतां चतुरां विमलां शुभां भाणासर्वदेशां प्राणशोद्धां अक्षतां समर्पयामि अक्षितरो नर्तनं चेतो कृष्णय्यं अक्षितरो नर्तनं चेतो कृष्णय्यं
మంగళం సర్వదేవతాభ్యో నమః. గురువుగారు తెలియలేదు. ఓం అనంతాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. మంత్ర పుష్పం ఇప్పుడు అందరూ పుష్పాలు దగ్గర ఉన్నాయి. మంత్ర పుష్పం సమర్పయామి. యోగాం పుష్పం సమర్పయామి. వాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. కాత్యాయన పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. ఆకాశాంతం ప్రతిగచ్చతి నానావిధం చ పుష్పాణి యథా కాలోద్భవాని చ. నానావిధ పుష్పాంజలిం సమర్పయామి. ఇప్పుడు అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి నానా రకాలైనటువంటి ఎన్నో సువాసన ఫలితమైనటువంటి ఆ పుష్పాలన్నింటిని మీ చేతుల్లో ఇప్పుడు తీసుకొని వచ్చారు. ఆ పుష్పాంజలిని ఇప్పుడు భగవంతుడికి సమర్పిస్తూ చక్కగా శరణాగతులు అవుతారు. దండం పెట్టుకొని శరణాగతి త్వమేవ శరణం మమ అనేసి చెప్తూ సర్వభావైన భారత అన్నట్టుగా వెంటనే ఆయనకు శరణాగతి అవుతారు. విస్మృతా శ్రియ ధర్మశ్చ స్వకర్మ. నేటి పరిస్థితి ఎట్లా ఉందంటే శ్రీకృష్ణ శరణం మమ. పొద్దున్నే 4 గంటలు వేస్తున్నారు, కొంతమంది 6 గంటలు వేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు విష్ణుగా శ్రీయ ధర్మశ్చ మా యొక్క కార్యక్రమాలను మనం ఉంది. ఆ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఇంకా ఏ సమయంలోనైనా సరే భగవంతుని మనం మర్చిపోయేటువంటి అవకాశం ఉండదు కనుక విషయాలు చాలా తప్పన. కానీ ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పుష్పాలు గడప దాటి ఎవరైతే పుష్పాలు సమర్పించారో వారు ఆయుధ ప్రదక్షిణ చేసేసి మన దగ్గరనే ఆత్మ ప్రదక్షిణ చేసి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయాలి అని చెప్పేసి మనం బయటకు వెళ్తాం. ఓం నమో భగవతే
కూర్చున్నాము అంటే వాళ్ళు చదవగలుగుతారు.
నిశ్శబ్దంగా కూర్చొని పూజా సామాగ్రి మీ వద్దకే వస్తుంది. అందరూ ధైర్యంగా కూర్చోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో భగవతే ఎవరు రాలేదు నువ్వే వచ్చి ఇక్కడ రా నమస్కారం చేసుకున్నాం. ఈ జ్యోతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపాన్ని మనం దర్శిస్తాం. దానికి బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపమైనటువంటి జ్యోతిని ఒకసారి దండం పెట్టుకొని ముందుకు వెళ్దాం. అమ్మవారికి భూమాతకి ఈ భూమాత మనల్ని ఏ విధంగా ఎంతో ఈ భూమి ఒక నిమిషంలో అబలాత్మకమైనట్లయితే
ఉంటుందో తెలియదు. అదే ఈ భూమి ఈ మట్టి తీసుకెళ్ళి ఒక గ్లాసులో పోసినట్లయితే బురదగా మారుతుంది, కిందికి పోతుంది. కానీ నీళ్లపైన నిలబడినటువంటి ఈ భూమి, ఆదిశేషుల పైన ఉన్నటువంటి ఈ భూమి మనల్ని రక్షిస్తూ ఎన్ని చేసినప్పటికీ, ఎంత దుఃఖినప్పటికీ, ఏమి అయినప్పటికీ ఈ భూమాత మనల్ని ఓర్చుకుంటూ ఉంది. పిల్లవాడు చిన్న పిల్లవాడు అందుతూ ఉన్నట్లయితే తల్లి ఏరా నన్ను కాళ్ళతో తందామనేసి కింద ఎత్తే ఆడుకుంటున్నాడు సంతోషపడుతున్నట్టుగా ఈ భూమాత మనం తిరుగుతూ ఉన్నట్లయితే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని పొద్దున్నే లేచి సముద్ర వసనే దేవి పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా భూమాత, నేను ఏది చేసినా ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ ఓం పురుషోత్తమాయ మురళి ఇంకొక లైన్ అయితే మురళి ఇంకొక దయచేసి ఎక్కువ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. అబ్బాయి ఏమాత్రం శబ్దం రాకుండా ఉన్నట్లయితే భగవంతుడు సంతోషిస్తాడు. ఈ శబ్దం ఉన్నటువంటి వాటన్నిటిని శుద్ధి చేశాం, ఆసనాన్ని శుద్ధి చేసుకున్నాం, బాహ్యాంతరాభ్యాన్ని కూడా శుద్ధి చేసుకున్నాం. ఈ ఆత్మను తీసుకోవడం చేత మన ఆంతర్యంలో ఏదైనా కొద్దిగా అశుద్ధి దాగి ఉన్నట్లయితే దాన్ని కూడా పవిత్రం చేసుకోవడానికి ఈ ఆత్మను కూడా మనం ఆచరించాం. తదనంతరం ప్రాణాయామం ఏదైతే ఉందో మనకు శక్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఒకసారి చిన్ముద్ర ఈ విధంగా ముద్ర పెట్టేసి మోకాళ్ళ పైన చేతులు పెడతాం. చేతులు వేళ్ళు ముందరికి ఉంటాయి. 3 సార్లు, అంటే యాక్చువల్గా 9 సార్లు తీసుకోవాలి. హోంవర్క్ ఇంట్లో చేసుకుంటాం. ఇప్పుడు ఈ మనం తొడల పైన పెట్టుకుని మళ్ళీ 3 సార్లు తీసుకుంటాం. గాలి తీసుకుంటా ప్రాణాయామం అవుతుంది. ఆ తర్వాత ఈ బొటన వేలు ఏదైతే ఉందో ఈ విధంగా చక్కగా ఉంచుతాం. ఈ విధంగా పెట్టేసి మళ్ళీ 3 సార్లు తీసుకుంటాం. విధంగా ఈ 3 ముద్రల ద్వారా మనం ప్రాణాయామం చేశాం. అనంతరం అనులోమ విలోమ అనేటువంటి ప్రాణాయామాన్ని, ఈ ప్రాణాయామం ఎందుకు చెప్పారు, ప్రాణాయామే వినియోగ అనేసి ఎప్పుడైతే చెప్తూ ఉన్నామో ఈ ప్రాణాయామము మన యొక్క వాహనం విషయాన్ని ఈ పూజలో చేర్చడం జరిగింది. ఏదో మీకు పూజలో నిష్టగా కూర్చునేటువంటి శక్తి ఎక్కడ లభిస్తుంది? ఆ విధంగా ఈ ఎడమును మూసి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఎడముకు నుంచి మూస్తాం. మొదలు ఎడముకు నుంచి తీసుకుంటాం. ఆ తర్వాత ఎడముకు నుంచి మనం వదిలేస్తాం. ఆ తర్వాత కుడిముకు ఎడముకు మూస్తాం, కుడిముకు తీసుకుంటాం. ఇది ప్రాణాయామం అంటారు. ఇది 3 సార్లు చేస్తాం. అప్పుడు గాలి తీసుకుంటున్నప్పుడు ఓం భువాం సువాం మహాం జరాం ముక్తః సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్చ ధీమహి ధియో యో నః. అయితే ఈ అనులోమం చేశాక భగవంతుని ప్రార్థించాల్సి ఉంటుంది. అదే క్రమంలో ఈ ఆహారంగా ముసలిపైన పెట్టేసి కళ్ళు మూసుకొని భారతాల సమయంలో భారత పదవతి పరమేశ్వరుడు మన పుట్టుదేవుడు ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుడికి ఒకసారిగా మనం నమస్కారం చేసుకుంటాం. సరిపోతుంది. తర్వాత విఘ్నేశ్వరుడిని ఈ 2 పేర్లతో మన యొక్క ముడి భాగంలో ఈ విధంగా రాస్తూ గుడి నుంచి ఆ సమయంలో చెడవకుండా సరి దిశలో తిరుగుతా ఉంటారు. ఓం గం గణపతయే నమః. ఓం గం
అంటాం. ఈ శిఖ దగ్గర సరస్వతిని మేలుకొల్పేటువంటి, జ్ఞాన శక్తిని మేలుకొల్పేటువంటి, జ్ఞాన శక్తిని మేలుకొల్పేటువంటి ఒక స్థితిని మనం ఇక్కడ 3 సార్లు రాసి ఓం సరస్వతి నమః చెప్తాం. తర్వాత చేతులు ఈ విధంగా ఇటువైపు నుంచి ఇటు తీసుకొచ్చేసి ఇదే పెట్టి ఇప్పుడు ముందుగా కార్యక్రమాన్ని మనం ఆరంభిస్తాం. ఇది ప్రాణాయామం. అంటే ఇంకా చాలా ఇందులో ముందుగానే కొన్ని షార్ట్లు వచ్చేసి మీకు చెప్పడం జరిగింది. అంటే ఇంతసేపు చేస్తే మన శరీరం ఒక దృఢమైనటువంటి స్థితికి వచ్చి భగవంతుడి వైపు వెళ్ళడానికి వరకు, భగవంతుడితో ఉండడానికి వరకు, నిష్ఠగా కూర్చోవడానికి వరకు, మన ఏదైతే వెన్నెముక ఉందో అలా ఉంచకుండా కూర్చోవడానికి వరకు ఉపయోగపడుతూ ఉంటుంది అనేసి ఇది ప్రాణాయామము. మహర్షులు ప్రాణాయామే వినియోగ అనేసి ఒక వాక్యంలో చెప్పేసి నేను మీకు ఇదంతా చెప్పేసి తర్వాత ముందుకెళ్దాం. ఓం గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన పక్కన చిన్న వస్తువు కూడా ఉంది. దాన్ని చూసి అక్కడ చిన్నగా ఒట్టు పెడదాం. గణపతి పూజ చేస్తాం. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి పక్కన ఉన్నట్లయితే ఇంట్లో, లక్ష్మీదేవి విగ్రహం ఉన్నట్లయితే ఇంట్లో, ఆ లక్ష్మీదేవి విగ్రహం పక్కన గణపతిని తప్పనిసరిగా ఉంచాలి. ఎందుకంటే అమ్మవారు చంచల స్వభావం కలిగినటువంటి తల్లి. ఎప్పుడైనా వెళ్ళడానికి ఒక సిద్ధంగా ఉంటుంది. అమ్మవారు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గణపతి కూర్చో అమ్మా, మనల్ని పూజ చేస్తున్నాడు కదా, ఇక్కడే ఉందాము అనేసి ఆయన ఎప్పుడు వెళ్ళడానికి ఇష్టపడడు, తినడానికి ఇష్టపడడు. అమ్మని అక్కడే కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు లేక తప్పనిసరిగా గణపతిని అక్కడ వస్తాం. ఇప్పుడు మనం గణపతిని పూజ చేస్తాం. ఓం గణానాం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠానాం బ్రహ్మాణాం గణపతయే విఘ్ననాశినే స్వాహా. ఇప్పుడు ఆ గణపతికి ఒకసారి దండం పెట్టుకుంటాం. శ్రీకాంతో మాతృ యశా జననీ సర్వమంగళః జనకః శంకరో దేవా తం వందే కుంజరాననం. ఈ మంత్రం ఏదైతే ఉందో శ్రీకాంతో మాతృ యశా, శ్రీకాంతకి అల్లుడైనటువంటి వాడు అంటే విష్ణుమూర్తికి అల్లుడు. ఈ సంబంధం ఎక్కడ వచ్చింది? ఆ విష్ణుమూర్తి లక్ష్మీ చేసిన గంగం కట్టేసిన అదే విధంగా మార్పు ఉంటుంది లేక శంకరుడు, ఆ శంకరుడు ఈయన పెట్టాలి. ఇంకా ఈయన వ్యక్తిపై ఏనుగు కొన్నాన్ని ధరించినటువంటి వాడు తమ్ముందే. అటువంటి కుంజరాన ఈ ఏనుగు కొండ ఏదైతే ఉందో లక్ష్మీదేవికి నివాస స్థానం. ఎవరైతే ధనధాన్య సంపదలు కావాలనుకుంటారో, పుత్ర పౌత్రాది సంపదలు కావాలనుకుంటారో, అభివృద్ధి కావాలనుకుంటారో, లక్ష్మీ కటాక్షం కావాలనుకుంటారో గణపతికి మొదలైన అందుకనే తమ్మందే కుంజరామం అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా చేతులు జోడించి ఒకసారి ఆ గణపతి మహారాజ్కి జయ బలో విఘ్నేశ్వర భగవాన్ కి జయ. మీరందరూ అన్ని కూడా ఇందులో జరుగుతున్నాయి. ఆగమాగ్ను దేవానాం బ్రహ్మాగ్ను రాక్షసాం. ఈ దేవతని ఆహ్వానించాం, రాక్షసుని పంపేశాం. అదేవిధంగా పూర్వే గంటారం తత్ర దేవతావాంఛనం. ఈ గంటని ఎప్పుడైతే నేను మోగించానో దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నామని చెప్పేసి మనం మొదటిసారిగా ఇక్కడ ఈ గంటానాదం చేశాం. తదనంతరం మనం సంకల్పం చెప్పుకుంటాం. ఓం విష్ణు విష్ణు పరమేశ్వరం దిశ శ్రీ పరమేశ్వర పీఠం సూర్య శోభనే ముహూర్తే ఆధ్యాత్మిక
मेरो दक्षिण दिग्भागे श्रीशैलशैवायु प्रदेशे कृष्णा गोदावर्योः मध्यप्रदेशे श्री श्रावण मासे कृष्णपक्षे सप्तम्यां शुभवासरे भानुवासरे शुभ नक्षत्रे कृत्तिका नक्षत्रे शुभ योगे व्याघात योगे शुभ करणे भवकरणे एवं विशेष विशिष्टायां श्रीमान श्रीमतः అందరూ కూడా మేము చేస్తూ ఉన్నామని చెప్పేసి వీటిని పక్కన వదులుతాం. ముగ్గురమ్మకి శక్తి రామని ధ్యానం చేసి పూజ చేసి నమస్కారం అర్పించుకున్నాం. అందరం హస్తయోగ అర్ఘ్యం సమర్పయామి, చేతులు పెట్టుకున్నాం. అంటే మనం పడుతూ ఉండే ఏ విధంగా అయితే భావన చేస్తూ ఉంటామో ఆ విధంగా అమ్మవారికి కూడా కాళ్ళగడిగా చేతులు పెడుతున్నాం. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాశ్రీ ఆమె అక్కడ కూర్చుని మా ఇంట్లో ఆ పొయ్యితో వెళ్ళి కూర్చోడు. ఆ పొయ్యితో వెళ్ళి చక్కగా నీళ్లు తీసుకొచ్చి గ్లాసుని చల్లటి నీళ్ళు వచ్చి తీసుకొచ్చి ఇస్తాం. అదేవిధంగా మనం మంచి చెడును తెలుసుకొని అమ్మవారిని ఆహ్వానించాం. మన దగ్గర కూర్చోబెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మవారికి స్నానం చేస్తాం. ఓం నమో భగవతే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్యో నమః. పంచామృత స్నానం సమర్పయామి, శుక్రోదక స్నానం సమర్పయామి. పుష్పజలంతో అదేవిధంగా పదజలంతో స్నానం చేయించాలి. గంధద్వారాం ద్వాదశామృత పుష్పాంతరేషం ఈశ్వ స్నానం సమర్పయామి, ఫలోదక స్నానం సమర్పయామి. క్షీరం దైవం చైవామం శర్కరయామితం పంచామృతం గృహాణేనా జగన్నాథం మోస్తుతే ఆవాహితాం. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్యో నమః. పంచామృత స్నానం సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి శుద్ధోదకంతో అంటే ఉన్నట్టుగా భావించి ఆ విధంగా శుద్ధోదకంతో స్నానం చేయించాం. శ్రీ మహా చక్కగా కూర్చి దొరికి ఆ నీళ్ళను వదిలిస్తాము. ఆ విధంగా అదొకటితో పూజ చేసాం. ఈ విధంగా కూర్చిన తర్వాత వస్త్రం ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్యో నమః. వస్త్రం సమర్ప్యం నమః. తం యజ్ఞం పరిశుక్రోక్షం దృశం జాతమకరః తేన దేవాయంతా సాధ్యాశేచే యజ్ఞోపవీతం సమర్పయామి. అమ్మవారికి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నాం. ఒక్కసారిగా కళ్ళు మూసుకుని యజ్ఞోపవీత ధారణ చేసినప్పుడు మనం యజ్ఞమాకి అమ్మవారికి మనం ఇప్పుడు ఆభరణాలతో అలంకరింపజేస్తూ ఉన్నాం. కంఠంలో వేశారా కట్టారాన్ని, సిగలో పెట్టారా, చెవులకు పునరాలు ధరింపజేశారా. ఒకసారి కళ్ళు మూసుకొని అన్ని ఆభరణాలని తీసుకొచ్చేసారు లేదు. వాటన్నింటినీ కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన తర్వాత దానిపైన ఇంకా చక్కనైనటువంటి ఆభరణాలని అలంకరింపజేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి అన్ని రకాల ఆభరణాలు మనకు వేళ్ళ దగ్గర నుంచి కాలు వేళ్లకు ఏం కొడుతాము అక్కడ నుంచి మళ్ళీ గొలుసుల దగ్గర నుంచి కడియాల దగ్గర నుంచి వడ్డానం దగ్గర నుంచి అన్ని ఆభరణాలు ఒకటి 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 చక్కగా పెట్టండి. సుగంధం వచ్చేటువంటి సువాసన వెదజల్లేటువంటి
అమ్మవారికి అలంకరింపజేస్తారు.
మహారాజుని మామరం సంగ్రహాసుతే శాపాతుషోత్తమం అక్షరం సమర్పయామి. తస్మాత్ స్వాజాయ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి సకల రూపాలని వ్యాపించి ఉన్నటువంటి సర్వత్రా సర్వదా అంతటా ఆవరించుకున్నటువంటి ఆ అమ్మవారికి శక్తి స్వరూపిణి యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ గోము ఆగ్రాపయామి. బ్రాహ్మణో సమమాతే బాహు రాజన్యసుతః ఊర్వశేషేషః ముఖ్యాం సుజోతాయం సాత్వం వివక్షం లుకం వేనాయకుమయ దీపం బ్రహ్మదేవేశానయో శ్రీరావః. ఓం పరమేశ్వరే నమః. ప్రత్యక్ష దీపం అమ్మవారికి నామాధికారి ఇప్పుడు సమర్పణ చేసుకున్నాం. పంచవక్ష భగవానాన్ని కళ్ళు మూసుకొని చక్కగా అమ్మ ఎన్ని రకాల వంటకాలు తయారు చేశారో అన్ని ప్లేట్లో ఉంచేశారు. అమ్మవారికి ముగింపు చేసుకున్నారు. ఎవరు పక్క వాళ్ళతో మాట్లాడకూడదు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. నానావిధం నైవేద్యం నివేదయామి. వేదాన్ని పెట్టండి. మధ్యాహ్నం చక్కగా అర్పింపజేయండి. ఓం శ్రీ మహాకాళి. ఈ పూజలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భాగ్యాన్ని హరిహర బ్రహ్మాదులు కూడా వర్ణించలేనేసి అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంది. చక్కగా అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించారు. ఓం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యోగాభ్యో నమః. హస్తై ప్రక్షాళయామి. చేతులు చక్కగా కడుగుతున్నాం. అమ్మవారికి ముఖం ప్రక్షాళయామి. వాయు ప్రక్షాళయామి. చక్కగా అమ్మవారికి చేతులు కడిగారు. కావాలంటే ఇప్పుడు వారించి చక్కగా చేతులు ఇవ్వండి. ఓం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్యో. అమ్మవారికి మీరు చక్కగా దక్షిణముగా సమర్పించారు. అదే భావంతో రెండు చేతులు జోడించి నమస్కారం పెడతాం. నమస్కారాన్ని అర్పించడం అంటే అమ్మా నీ బిడ్డను నేను, నీవు నేను వేరు కాదు. నీ పేరు తెచ్చుకొని పుట్టినటువంటి వాడిని నీవు వాడు ఎవరు చూస్తారమ్మా. నతాతో నమాత బంధుర్లరా కానపుతో నపుతీన పుత్తో భర్త నఛాయాన విద్యామై వాదలిస్తం గతిస్తం త్వమేకా భవాన్ గతిస్తం త్వమేకా భవాన్. అమ్మా నీవే నాకు సదా సర్వదా ప్రతివి అంటూ అమ్మవారికి ఒకసారి స్తోత్రం చేద్దామండి. అందరికీ కూడా దండం పెట్టుకుంటాం. నమస్కార స్థితిలో ఉంటాం. వచ్చినటువంటి వాళ్ళు ఈ స్తోత్రాన్ని కూడా చదువుతారు. సంసార పాశ ప్రబద్ధం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. న జానామి
వస్తీకరణం చేసేటువంటి తల్లి ఇంకెవరు నీవే. అందుకని మత్సమ పదకి నాస్తి పవత్ని రక్షమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి. ఓ అమ్మా, నీకు నా యొక్క తప్పులన్నీ అమ్మవారికి పూజ చేయడంతో పాటు అయ్యవారిని కూడా చదవాలి. అయ్యవారిని కూడా తలుచుకున్నట్లయితే అమ్మ అయ్య ఇద్దరు ఆనందంగా అనుగ్రహిస్తారు. అందుకని అప్పుడప్పుడు దామోదరాయ నమః అనేసి మధ్య మధ్య చెప్పాను. శాంకరే నమః అని చెప్పినప్పుడు శివాయ నమః అనేసి చెప్పాను. అయితే శాంకరి శివ మావాడు కలిచాడు, వీడు వచ్చాడు మావాడు అనేసి ఇప్పుడు మాస్ దగ్గరికి వెళ్తాం. మన పక్కన ఇష్టం ఉన్నది అయినప్పటికీ అనేసి ఎందుకు శివుడు కృష్ణుడు బ్రహ్మ విష్ణు అందరూ కూడా ఒకటే అనేసి అంతా ఒకటి అనేటువంటి లక్ష్మీ గణపతులు. అదేవిధంగా విష్ణు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి కూడా నారాయణ లక్ష్మీదేవి.
భారతదేశం యొక్క వ్యవసాయానికి ఆధారమైనటువంటి కృషికి ఆధారమైనటువంటి అన్నిటికీ ఏమైనటువంటి సర్వ రోగ నివారణ శక్తి కలిగించేటువంటి శక్తి కలిగినటువంటి ఆ భూమాన్ని మనం కుంకుమార్చన తర్వాత महालक्ष्मी महादेव కోల్డ్ బస్టాండ్లో కాలేజీ గ్రౌండ్ దాంట్లో కూడా महालक्ष्मी जय बोलो गो माता गो माता भगवते
లైన్ కట్టండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వాసుదేవాయ. ఓం నమో భగవతే 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 వాసుదేవాయ. ఓం నమో భగవతే
వాళ్ళని కోపడతారు ఇక అందరు తీసి నాకు ఏదో ఇది పని చేయాలి क्या बोल दिया నువ్వు ఆగడుకు రామదేవి పట్టు మంచిగా నువ్వు అట్లా చూడు మంచిగా పడతావు మంచిగా పడతావు నువ్వు ఇట్లా పట్టుకో ఇట్లా పంపిస్తే కూడా నువ్వు గంగలో దానం మంచి తింపారు అక్కడ చూసాడు ఏమన్నా అక్కడ సార్ ఇక్కడ ఇక్కడ చూడు సార్ ఇక్కడ ఇక్కడ చూడు సార్ ఇక్కడ చూడు ఇద్దరు పెద్ద
ఇంకా ఇన్కమ్ చేస్తున్నాడు ఇంకా అయిపోయింది మొత్తం పవన్ సర్టిఫై అయిపోయింది ఇంకా సర్టిఫై అయిపోయినా ఇంకెందుకు అని జనం చేస్తాడు ఇంకా అట్లా అయింది నీ మీద ఇంకా అన్నప్పుడు అదే కదా అన్నప్పుడు అదే కష్టపడుతుంది टेबल में सर राघ भैया पापड़ दे
వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏం రాజేందర్ ఎక్కడ పోయాడు? పొద్దు నుంచి కనిపించాడు. పెళ్ళి ఉందా ఏమన్నా? ఒక రెండు చేసేసి వాళ్ళు భోజనం కోసం పెట్టాడు. తర్వాత కోలాటలు వాళ్ళ ఇష్టం ఉంది వాళ్ళకి. రండి రండి ఓ పాపలు పంకడి
ఉమ్మేనే